వెల్కమ్ టు RKB9 న్యూస్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రాష్ట్రంలో నిరుపేదల అభివృద్ధియే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తోందని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఎడపల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదల ఇంట్లో ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిన తల్లిదండ్రులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఒక వరం లాంటిదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం నిరుపేదల కోసం శ్రమిస్తున్నారని అన్నారు. కావున ప్రజలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. ఓటుకు నోటు ఆశించకుండా గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించే వ్యక్తులను ఎన్నుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిబిన్ హమ్దాన్, పార్టీ నాయకులు శంకర్ నాయుడు, మల్కారెడ్డి, రస్తా యాదవ్, కామప్ప, లింగం, కరటూరి నారాయణ, అమానుల్లా షరీఫ్, బొబ్బిలి శ్రీనివాస్, కిషోర్, ఎంపీడీఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు. राम 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 हाँ నేడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అడిగిన వెంటనే ఇలా పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా తన సమయాన్ని కేటాయించి పెట్టినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే उसको 10 साल में नौकरी देंगे, नौकरियां दे रहे, अभी पैसा बढ़ा रहे और फसल अच्छा लगा तुम्हारा खेत रही तो भी तुम कुछ तो दुकान निकाल चलाते वो सब चलता ना, खेत अच्छा है तो सब धंधा चलता ना. నీళ్ళు ఉన్నాయి, అవి పొలాలు పండుతున్నాయి. ఆనకాలలో కేసులే, ఆనకాలం ఇది ఆనకాలం అనే కదా మన ఆనకాలం నాటినట్టు రాలేదు మొత్తం బలున్నది ఎడుకోట్లు మన బిల్లులు వేసింది కదమ్మా. ఒక 2-3 నెలలు చేపలు కూడా వస్తాయి. చేపలు వచ్చాయి, మీకు వడ్లకు వడ్లు వచ్చాయి. మళ్ళీ మమ్మల్ని ఏమన్నా ఓకే సార్. अंबम शेख हनीफा
నినావత్ సంధ్య శుభకాండ పెద్దపల్లి మండలంలో ఈ రైతులు ఏదైతే వ్యవసాయం చేసుకోవడానికి రోడ్స్ కావాలన్నారో రోడ్స్ చేయించిన అదేవిధంగా మీకు పంటలు పండే విధంగా రెండో పంట ఇలా ఎండాకాలం కూడా మీరు వర్షాకాలం అయితే నాటించిన అయినా అధికారులు ఇరిగేషన్ వాళ్ళు మేము అందరం కలిసి ఇంకెక్కడ ఎండకుండా నీళ్ళు ఇచ్చి పంటలు పండే చేశాం. అదేవిధంగా చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళకు షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ మనం చెక్కులు పంపడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఎవరైనా బిల్లులకు కానీ పెద్దలకు కానీ హెల్త్ ఖరాబ్ అయితే హాస్పిటల్కి పోతే హాస్పిటల్కి పోయిన డబ్బులు దాకా ప్రభుత్వం చెక్కులు ఇచ్చడం జరిగింది. తప్పనిసరిగా అన్ని విధాలుగా చేస్తూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా కాకుండా రిజర్వేషన్ కూడా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అన్ని ఇచ్చినందుకు మన కాన్స్టిట్యూన్సీ ముఖ్యమంత్రి గారికి కానీ గవర్నమెంట్ మంత్రి గారికి